ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెప్పిన మాటలను ఆజ్ఞలను మనము కేవలము నేర్చుకోవటమే కాకుండా వాటిని మన జీవితంలో ప్రతి నిత్యము ప్రతి దినము పాటించేలా ఇతరులకు కూడా మనము పాటిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ ఇతరులను కూడా దేవుని మార్గంలో నడిపించటమే అండి. ఆయన ఉంటున్నాడు కదా, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి ఆయన చెప్పిన మాటలను బట్టి మనము ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ కూడా ఒంటరి వారము కాదు అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. చివరి వరకు అంతము వరకు మన ఈ శరీరంలో ఉన్నటువంటి ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా ఆయన మనకు తోడుగా ఉంటూ శక్తినిస్తూ బలమును దయచేస్తూ ఉంటానని ఆయన మనకు హామీ ఇస్తున్నాడండి. కష్టములైనా నష్టములైనా శ్రమలైనా ఇబ్బందికరమైన పరిస్థితులైనా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఎన్ని భయంకరమైనటువంటి ఘోరమైన సవాళ్ళైనా అనేక విధమైన అనారోగ్య పరిస్థితులైనా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను, బలపరుస్తానని ఆయన మాట ఇస్తున్నాడు. నిజమే కదా, ఎంత గొప్ప వాగ్దానము. ఆయన మనకి తోడుగా ఉండగా, ఆయన మనకి నీడగా ఉండగా మనం ఈ లోకంలో మిగతా వారికి లేకపోతే శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి భయపడటం ఎందుకండి? ఆయన మనకు శక్తినిస్తుంటే, ఆయన మనకు బలమిస్తుంటే, మరి ముఖ్యంగా ఆయనే మనకి ధైర్యాన్ని ఇస్తుంటే ఈ లోకంలో వస్తున్న ఈ అలజడులకు తుఫాను లాంటి భయంకరమైనటువంటి శ్రమలకు మనము జడియటం ఎందుకు? ఆయన తుఫాను గద్దించగా నిమ్మలమైపోలేదా? సముద్రమును ఆజ్ఞాపించగా సముద్రము నిమ్మలపరచలేదా? మరి ఆయన మాటకి సమస్తము కూడా లోబడుతున్నవి కదా. మరి శ్రమలను చూసి ఇబ్బందులను చూసి మనము భయపడటం ఎందుకు, దిగులు చెందటం ఎందుకు? ఆయన ఒక్క మాట కనుక సెలవిస్తే మన జీవితంలో అన్ని అననుకూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో కుటుంబములలో మనము ఎంతో గొప్ప దీవెన ఆశీర్వాదంను పొందుకుంటాము కదా. మరి ఈ యొక్క వాక్య భాగము ఒకసారి గమనిస్తే, ఆయన తను మరణించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమైపోయే ముందు కూడా తన శిష్యులకు చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి మరి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేక మందిని శిష్యులుగా మార్చండి, నా రాజ్యాన్ని వ్యాప్తించండి, ప్రకటించండి అని చెప్పి ఆయన చెబుతూ శిష్యులకు ఆజ్ఞాపించాడండి. ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకుంటారో వారంట ఆ దేవాది దేవుణ్ణే ప్రేమిస్తారంట. అందుకే యోహాను సువార్త 14:21 అంటాడు కదా, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పి ఆయన మాట్లాడుచున్నాడు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని మీరు ఎరుగుతారు, తెలుసుకుంటారని ఆయన సెలవించుచున్నాడు కదా. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఆయన మనకి తోడుగా ఉన్నానని వాగ్దానం ఇస్తుంటే, నీడగా ఉన్నానని చెప్పి మనలను బలపరుస్తుంటే ఈ లోకంలో మనము భయపడటం ఎందుకు? కనుక ఇకనైనా ఆయన మనకు తోడుగా ఉండాలి. మన జీవితాలలో ఎదురవుతున్న ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా మనము విజయమును జయమును పొందుకోవాలి అంటే మనం ఏమి చేయాలో తెలుసా? ఆ యొక్క దేవాది దేవుణ్ణి, ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించాలి. ఒక కాలము, ఒక సంవత్సరము, 2 సంవత్సరములు అని చెప్పటం లేదు. మనము జీవించినంత కాలము నిరంతరము తోడుగా ఉంటాను అని చెప్పి వాగ్దానం ఇస్తున్నాడండి. మరి మనము ఆ యొక్క వాగ్దానము మన జీవితంలో పొందుకోవాలి. సదాకాలం ఆయన మనతో ఉండాలి అంటే మనము మన యొక్క జీవితాలలో విశ్వాసము, విధేయత, వినయము కలిగి ఉండి ఆయన చెప్పిన మార్గములో నడిచేవారంగా, ప్రయాణించేవారంగా ఉండాలి. ఎలాంటి సందేహం అనేది ఉండకూడదు. ఈ కార్యము, ఈ క్రియ నా జీవితంలో నా బిడ్డల పట్ల జరుగుతుందా అనేది అవిశ్వాసము, సందేహం అనేది మనలో రాకుండా మనము జాగ్రత్త పడాలి. ఆరాధన చేస్తూ, భక్తి చేస్తూ, ప్రార్థన చేస్తూ నిరంతరము దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని రక్షిస్తూ బోధిస్తూ దేవుని కొరకు అనేక మందిని మనము తయారు చేయాలండి. ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క మార్గమును మనము
బోధించాలి. ఇది తాత్కాలిక హామీ కాదు, నిరంతరము. అంటే ప్రపంచం అంతా కూడా అంతమైపోయే వరకు కూడా ఏ దేశంలోనైనా సరే ఆనందంలోను, దుఃఖంలోను, విజయంలోను, అపజయాలలోను అన్నిటిలో కూడా ఆయన తనను ఆశ్రయించిన ప్రజలను, ఆయనను నమ్మిన ప్రజలకు ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము తోడుగా ఉంటారని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకాలము నువ్వు ఒంటరిగా ఉన్నావని, ఒంటరి దానిని, ఒంటరి వాడిని అని చెప్పి బాధపడుచున్నావేమో, ఈరోజు ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వు ఎన్నడూ, ఎప్పుడు, ఎక్కడ ఒంటరివి కాదు. నీ జీవితంలోని చిన్న చిన్న రోజువారీ పరిస్థితుల్లో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీకు నీడగా ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. కనుక దేవుని విశ్వాసం ఉంచి నమ్మిక కలిగి ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగిపోదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, అద్వితీయ సత్యవంతుడా, నిరంతర స్తోత్రార్హుడా, ప్రతి నిత్యము ప్రతి క్షణము నీ యొక్క రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి క్షేమమును, ఆయుష్ను, ఆరోగ్యంనిచ్చి నడిపించుచున్న విధానమునకై మీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. దేవా, మా జీవితంలో మరొక రోజును అనుగ్రహించి నిన్ను స్తుతించే భాగ్యంను, నీ యొక్క నామమును గణపరిచే కృపను, మీ యొక్క లేఖనములను ధ్యానించుకునే భాగ్యంను మాకు ఇచ్చినందుకై నీకే స్తోత్రములు చెల్లించుచున్నాం. అవునయ్యా, నేను యుగ సమాప్తి వరకు కూడా మీతో ఉన్నానని వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరుచున్న దేవా, మాకు తోడు నీడగా ఉండి ఎదురైన ప్రతి ఒక్క అసహాయమైన పరిస్థితుల్లో, నిస్సహాయతల్లో మాకు తోడుగా ఉండి బలమును, జయమును, విజయమును అనుగ్రహించి నడిపించి కృప చూపించమని వేడుకొనిచున్నాం. మా జీవితంలో ఎదురైన ప్రతి ఒక్క కష్ట నష్టాలన్నింటిలో నుంచి కూడా మాకు విడుదల దయచేసి బలమును, శక్తిని, ఆశీర్వాదమును, దీవెన అనుగ్రహించమని ప్రార్థించుచున్నాం. ఎంతమంది కుటుంబాలలో అయితే రక్షణ లేదో వారందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారందరూ కూడా రక్షణ పొంది నీలో నా తండ్రి సంతోషించుటకు, నీలో కృప పొందుకుంటకు, నీలో ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించి అటువంటి చీకటి నిండిన బ్రతుకులలో వెలుగును దయచేసి కృప చూపించి అన్ని విషయాల్లో కూడా వర్తిలుటకు నిత్యము మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి ఆశీర్వదించి దీవించి కృప చూపించమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసి నీడలా మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి